హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్ 143. అండ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఖైరతాబాద్ అయితే వచ్చినా మీకు మార్నింగ్ అప్డేట్ ఇన్నికి. అండ్ నైట్ అప్డేట్లు అయితే మనకి లెగ్స్ వర్క్, మనకు హ్యాండ్ వర్క్ అయితే మీకు చెప్పిన 14 హ్యాండ్స్ అండి అండ్ 3 తలకాయలతో వస్తున్నదని మీకు నైట్ అయితే అప్డేట్ ఇచ్చిన. అండ్ మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి మనకు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి, హ్యాండ్స్ మొత్తం రెడీ చేసి పెట్టేసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ బేస్ ఉంది కదండి, మెయిన్ బేస్ కూడా మనకు సైజ్ అనేది పెంచడం జరుగుతుంది, ఇంకా వెడల్పుగా చేస్తున్నారు. వెనకాల మెయిన్ది ఏదైతే ఉందో బేస్ బ్యాక్ అది సైజ్ అయితే పెంచుతారు, అది కూడా క్లీన్గా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే అండి మనకు రైట్ సైడ్ షెడ్లో వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మనకు బేస్ కూడా మన బ్యాక్ బేస్ ఉంటుంది కదా చిన్న విగ్రహాలు పెట్టేది, అది వెల్డింగ్ కొట్టేసారు, అదైతే వెల్డింగ్ అయిపోయింది. చూడండి ఆ బేస్ అనేది వెల్డింగ్ అయిపోయింది మొత్తం. ఇదిగోండి ఈ రైట్ సైడ్ ఉన్న షెడ్లో మనకి చిన్న విగ్రహాలు వచ్చేది మొత్తం ఇట్లా రౌండ్ కొట్టేసారు, ఈ సైడ్లకు మొత్తం కొట్టేసారు. ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది, ఇది వెల్డింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. దీనికి మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, సైడ్ మొత్తం కవర్ చేసేసారు, మొత్తం ఒక క్యూబ్ షేప్లో అయితే దీన్ని మొత్తం అయితే వెల్డింగ్ చేసేసారు. బేస్ అయితే మొత్తం ముందే రెడీ చేసేసారు. అండ్ నిన్న మొత్తం కలిపి నిన్న నైట్ నుంచి అయితే ఇదైతే మొత్తం కవర్ చేసేసారు, ఈ బేస్ మొత్తం కవర్ చేసేసారు, మొత్తం అయిపోయింది వర్క్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకైతే మన మెయిన్ స్ట్రక్చర్ పిల్లర్ అయితే ఉంది కదంటే దాని వెనకాల బేస్ అయితే సైజ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు వర్క్ అయితే నడుస్తుంది మొత్తము. ఈ సైడ్ అయితే నార్మల్గా వెల్డింగ్ చేసి పెట్టుకున్నారు, మళ్ళీ దానికి లైన్గా పోల్ అయితే యాడ్ చేస్తారు. ఎట్లా అంటే ఇక్కడ యాడ్ చేసుకున్నట్టు ఇక్కడ సైడ్కి పోల్స్ సైజ్ పెంచేసి 1 మీటర్ 1 ఫీటు 2 ఫీట్లు సైజ్ పెంచేసి అండ్ స్ట్రైట్ పోల్స్ పెడుతున్నాడు. సపోర్టింగ్ పోల్స్ అయితే మళ్ళీ వెల్డింగ్ చేస్తున్నారు. అక్కడ చూడండి సైజ్ పెంచేసారు, బ్యాక్ సైడ్ బేస్ కూడా సైజ్ అయితే పెంచడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా అయిపోయింది కాబట్టి అది ఇక్కడ అయిపోగానే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆ స్ట్రైట్ పోల్స్ అనేది మళ్ళీ వెల్డింగ్ చేస్తారంట, అది కూడా వెల్డింగ్ అయిపోతుంది. అండ్ మనకైతే లెగ్స్ రెడీ అయిపోయినాయి అండ్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఆ లెగ్స్ వర్క్ కూడా నడుస్తుంది అండ్ హ్యాండ్స్ వర్క్ కూడా నడుస్తుంది, మైనర్ వర్క్ ఉంది, మనకి ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది ఇక్కడ జరగాల్సింది. ఇప్పుడైతే ఈ వర్క్ పట్టుకురు. అండ్ ఇంకోటి షెడ్ కూడా అయిపోయింది, అక్కడికి క్లోజ్. అండ్ పైన ఇట్లా కట్టెలు వేసుకుంటున్నారు, బేస్ గట్టిగా ఉండడానికి మంచి బందోబస్తు కట్టెలు అయితే కట్టుకొని నిచ్చెనలాగా అండ్ ఆ టైప్లో వేస్తున్నారు. 3 స్టెప్లు అయితే వేయడం జరిగింది, అది వచ్చేసి 3 స్టెప్లు వేసారు. పైన వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వెల్డింగ్ వాళ్ళు ఈ వర్క్ కంప్లీట్ చేస్తారు. అండ్ మనం హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు, హ్యాండ్స్ వర్క్ కూడా ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. మన హ్యాండ్స్ వర్క్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయినాయి, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. అదిగోండి అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 2. ఇక్కడ బ్రదర్ అయితే మళ్ళీ చేస్తున్నాడు, వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ ఇంకో హ్యాండ్ అయితే వర్క్ అవుతుంది, మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. వెల్డింగ్ వర్క్ ఫాస్ట్గా చేసేస్తుంది మన వాళ్ళు, డే అండ్ నైట్ వర్క్ అవుతుంది, 24/7 వర్క్ చేస్తూనే ఉన్నారండి. అండ్ అక్కడ మన వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ బ్రదర్ ఈ వర్క్ చేస్తున్నాడు. మనకు వచ్చేసి అది మొత్తం అయితే ఓవరాల్గా ఒకసారి మళ్ళీ మీకు క్లీన్గా క్లిప్స్ అయితే తీసి పెడతాను, ఆ వీడియో ఎంతవరకు అయితే వచ్చిందో చూడండి. మొత్తం ఆ వీడియో ప్లస్ మొత్తం కంప్లీట్గా చూడండి, మనకు షెడ్ వర్క్స్ అనేది ఎంతవరకు వచ్చినాయి అనేది తెలుస్తుంది. మొత్తం వెల్డింగ్ వర్క్స్ షెడ్ వర్క్స్ అనేది కంప్లీట్గా ఎంతవరకు అనేది వచ్చిందో మొత్తం క్లిప్స్ చూపిస్తారు, నీట్గా పెడతారు చూడండి.